హలో హై టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి 6th జరిగిన బిట్ అయితే చూద్దాము. అంటే మార్నింగ్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆన్సర్స్ కూడా వీలైనంత వరకు ఆన్సర్స్ అయితే పెట్టాను. సో ఫస్ట్ బిట్ అండి, NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలో సన్నాహక దశ గురించి అడగడం అయితే జరిగింది. NEP 2020 సన్నాహక దశ వచ్చేసి 5+3+3+5 ఉంది కదా, దాంట్లో మూడో దశ 5+3లో దీన్ని వచ్చేసి సన్నాహక దశ అంటారు. దీని ఏజ్ వచ్చేసి 8 to 11 years ఉంటుంది. క్లాసెస్ వచ్చేసరికి 3 to 5th క్లాసెస్, తరగతులు వచ్చేసరికి 3 నుంచి 5 తరగతులు. ఇది సన్నాహక దశ. అదేవిధంగా మిగిలిన దశల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ పునాది దశ వస్తుంది. పునాది దశ వచ్చేసరికి 3 నుంచి 6 years ఉంటుంది. ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, ఫస్ట్ సెకండ్ క్లాసెస్. అదేవిధంగా 6 నుండి 8 తరగతులు, పునాది దశలో 2 దశలు ఉన్నాయండి. 3 నుంచి 6 తరగతులు వచ్చేసరికి అంగన్వాడీ దశ, ప్రీ ప్రైమరీ ఉంటుంది. 6 నుంచి 8కి వచ్చేసరికి 1, 2 తరగతులు అదే విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ సన్నాహక దశకు వచ్చేసరికి మనకు 8 నుంచి 11 సంవత్సరాలు, ఇది వచ్చేసరికి 3, 4, 5 తరగతులు ఉంటాయి. నెక్స్ట్ మధ్య దశ అండి. ఈ మధ్య దశ వచ్చేసి మనకు 11 నుంచి 14 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ క్లాసెస్ వచ్చేసి 3, 6, 7, 8 క్లాసెస్, అంటే ఇది థర్డ్ వన్ అనమాట. 5+3+3+5ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ 5 వచ్చేసి మాధ్యమిక దశ అంటారు. ఇది 14 నుండి 18 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ 9th, 10th, 11th, 12th అంటే ఇంటర్మీడియట్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ అండి, ఈశ్వరీబాయి పటేల్ ప్రవేశపెట్టిన పద్ధతి, అసలు కరెక్ట్ క్వశ్చన్ ఏంటో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి కృత్యాధార పద్ధతి గురించి అయితే ఇవ్వడం జరిగాడు. లేదా కృత్యాధార పద్ధతి కానిదేదో సంథింగ్ ఏదో ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మంట మండించడానికి అవసరం లేని వాయువు, అక్కడ ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ అనేది పెట్టాలి. కాఫీ పంటకు అనువైన పద్ధతి ఏది అంటే తుంపర పద్ధతి అండి. నెక్స్ట్ పొడుపు కథ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఒక పొడుపు కథ ఇచ్చి ఇది పొడుపు కథ జాతీయమా అనేసి అడిగారు. నెక్స్ట్ స్వాతంత్రం తర్వాత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? స్వాతంత్రం తర్వాత మొదటి ఆరోగ్య శాఖ మంత్రి వచ్చేసి రాజ్ కుమారి అమృత్ కౌర్ అండి. రాజ్ కుమారి అమృత్ కౌర్. నెక్స్ట్ విభక్తులు గురించి అడిగాడు. అసమాన భూతకాలిక అసమాపక క్రియ ఏది అనేసి అడిగాడు. క్వార్ధకము. ఎస్ఏ వాళ్ళకు కూడా క్వార్ధకం మీద బిట్ అయితే రావడం జరిగింది. అదే బిట్ మళ్ళీ రిపీట్ అయింది. క్వార్ధకం మీద బిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓష్టాలు. ఓష్టాలు మీద ఒక బిట్ ఇచ్చాడు. పెదవుల సహాయంతో పలికే వాటిని ఓష్టాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓష్టాలు ఏంటంటే పాపా, బాబా, మా, ఇవి పెదవుల సహాయంతో పలికేవి. నెక్స్ట్ అచ్చులకు మరో పేరేంటి అనేసి అడిగాడు. అచ్చులకు మరో పేరు వచ్చేసి ప్రాణులండి. నెక్స్ట్ 4 - 2^6ని సూక్ష్మీకరించండి అనేసి అడిగాడు. నెక్స్ట్ శాతాలు. ఒక శాతాల మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ లాక్షణిక వక్రరేఖల గురించి ఒకసారి ఇదైతే చెక్ చేసుకోండి. లాక్షణిక వక్రరేఖల మీద బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సమగణం యొక్క ఘన పరిమాణం అడిగాడు. సమగణం యొక్క ఘన పరిమాణం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే A³ అండి సమగణం యొక్క ఘన పరిమాణము. అలా కాకుండా మనకు A² వచ్చేసి దీర్ఘగణం అంటున్నాను, చతురస్రం యొక్క ఘన పరిమాణం. నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటి మీద బిట్ అయితే రావడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు? ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ కాలం పరిపాలించింది బహుమనీ సుల్తాన్లండి. 38 years పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ మార్కోపోలో మీద ఒక బిట్ అయితే అడిగాడు. నెక్స్ట్ నియంత్రణ పరిశీలనల గురించి మనకు ఫస్ట్లో ఉన్నాయి కదా, ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి. నెక్స్ట్ అదేవిధంగా అంధైర్య పద్ధతి, చికిత్సా పద్ధతి, వీటిల్లో నుంచి నియంత్రణ పరిశీలన పద్ధతిలో నుంచి అనియంత్రిత పరిశీలన, నియంత్రిత పరిశీలన గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అది ఏ విధంగా ఉంటుందనేసి అడిగాడు. నెక్స్ట్ క్రూక్కి సినోనిమ్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ పితృణం అనేది ఏ సంధి అనేసి అడిగాడు. పితృ ప్లస్ రుణము, పితృణము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ చెన్నుకి అర్థం ఏంటి అనేసి అడిగాడు. చెన్ను అంటే అర్థం వచ్చేసి అందమైన. గిఫ్ట్కి అబ్రివేషన్ అడిగాడంట. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్ అండి. గిఫ్ట్స్ అని మనం వాట్సాప్లో దాంట్లో సెండ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్. ఇది ICT బిట్. PIEDని ఎక్స్ప్లెనేషన్, ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ వాళ్ళకి అంటే. నెక్స్ట్ దళంకి పర్యాయ పదాలు అడిగాడు. దళము కాదు, దళం అండి. దళము పర్యాయ పదాలు. సైన్యము, సేన. అదేవిధంగా నానార్థాలన్నీ ఉంటే మాత్రం అక్కడ పత్రం అనేసి వచ్చేది ఒకటి. నెక్స్ట్ డెజావు ఏ భాషా పదం అనేసి అడిగాడు. డెజావు వచ్చేసి ఫ్రెంచ్ భాషా పదం అండి.
జాతీయ విద్యా విధానం గురించి, మొదటి జాతీయ విద్యా విధానం గురించి అయితే అడగడం అయితే జరిగింది. మొదటి జాతీయ విద్యా విధానం 1968, ఒకవేళ నూతన జాతీయ విద్యా విధానం అయితే 1986, సవరించిన జాతీయ విద్యా విధానం 1992 అండి. దేశం యొక్క చరిత్ర, ఇది ఏ విభక్తి, అదేవిధంగా ఏ సమాసం అని ఒకే బిట్లో 2 బిట్లు అయితే కవర్ చేయడం అయితే జరిగిందంట. దేశం యొక్క చరిత్ర, దేశ చరిత్ర అని ఇచ్చాడు. షష్ఠీ తత్పురుష సమాసం అండి. ఏ విభక్తి ఉంది అంటే ఇక్కడ యొక్క అనేది విభక్తి ఉంది, ఇది షష్ఠీ విభక్తి అవుతుంది. నెక్స్ట్ వేయగలం కానీ తీయలేము, ఇదేంటి అనేసి అడిగాడు. ముగ్గండి, సామెత, ఇదొక పొడుపు కదా. నెక్స్ట్ వినడం ద్వారా చూడడం ద్వారా ఎంత శాతం నేర్చుకోవచ్చు అనేసి అడిగాడు. 50% అండి. నెక్స్ట్ ఏకకారక సిద్ధాంతము, నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేసి అడిగారు. సో అభ్యసన సిద్ధాంతాలు ఒకసారి చూసుకోండి. మొదటి జాతీయ విజ్ఞానం 1968, నూతన జాతీయ విజ్ఞానం 1986 అండి. ప్రైమ్ నెంబర్స్, మొదటి ప్రధాన సంఖ్యల యొక్క మధ్యగతం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లీపు సంవత్సరాలు, పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ అని ఇచ్చి వీటి మధ్య ఉండే లీపు సంవత్సరాలు ఎన్ని అనేసి అడిగారు. బాహుళకం మీద ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ టైము, బీజీయ సమాసాలు. మొదటి పన్ను ఎప్పుడు వస్తుందంటే 6 నుంచి 8 నెలల లోపు వస్తుందండి. నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం అనేది ఎరికెరిక్సన్ దశల్లో ఏ దశ అనేసి అడిగాడు. నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం అనేది కౌమార దశ. ఇక్కడ ఉండే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఉంటుంది. నెక్స్ట్ మైలురాళ్ల గురించి అయితే అడిగాడు. టీసీని ఇష్యూ చేసే ఆర్టీఈ చట్టము ఏ సెక్షన్ అనేసి అడిగాడు. నెక్స్ట్ భావన నిర్వచనం గురించి అడిగాడండి. భావనకి నిర్వచనం ఏంటి అంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు లేదా ఒక విషయం మీద ఒక ప్రత్యేక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడాన్ని భావన అనేసి అంటారు. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం ఏంటంటే మధ్యాహ్న భోజన పథకము ఇప్పుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా రూపొందింది. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం కానిది, జ్ఞానాత్మక రంగము, అదేవిధంగా భావావేశ రంగము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగము. ఈ 3 నేర్చుకుంటే మనకు ఒక మార్క్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయంటే 6 ఉంటాయంటే జ్ఞానము, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇవి 6 వచ్చేసి జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. భావావేశ రంగంలోకి వచ్చేసరికి గ్రహించడము, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ, లేకపోతే లాక్షణి లేదా స్థిల స్థాపన. అదేవిధంగా మనం మానసిక చలనాత్మక రంగానికి వచ్చినట్లయితే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయము, సహజీకరణం, స్వాభావీకరణ. ఇవి వచ్చేసి మానసిక చలనాత్మక రంగానికి చెందినవి. ఇంకా జ్ఞానాత్మక రంగం కానిది అంటే మనకు ఆ జ్ఞానాత్మక రంగంలో ఏమున్నాయో తెలుసుకుంటే అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ కేరళలో కనిపించే అడవుల రకము సతత హరిత అరణ్యాలు అంటున్నారండి. కేరళ వచ్చేసి తీర ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపించే అడవులు వచ్చేసి మడ అడవులు. దీనికి ఆన్సర్ మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. హరిత గృహ వాయువు కానిది అన్నాడు. నెక్స్ట్ రావ్ అనే బిరుదు లేదా కలం పేరు. హేతుకీకరణం గురించి, రక్షక తంత్రాల్లో హేతుకీకరణం గురించి ఒక బిట్ అయితే అడగడం జరిగింది. అది వచ్చేసి అందని ద్రాక్ష పుల్లన అంటే మనకు నచ్చని దేన్ని మనం సమర్థించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని హేతుకీకరణం అంటారు. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో మొదటిది అనుకూల బదలాయింపు. నా బాల్యం ఇతివృత్తం ఏది అంటే కళలు అండి. నెక్స్ట్ దీపానికి వికృతి పదం దివ్వే. నెక్స్ట్ అభినయం, నృత్యము ఏ ప్రజ్ఞకి సంబంధించింది? బహుళకారక ప్రజ్ఞ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, డేనియల్ గోల్మన్ ప్రతిపాదించింది. ఆ 8 ప్రజ్ఞల్లో ఆ ప్రజ్ఞలు చదివినట్లయితే ఇది వస్తుంది. నెక్స్ట్ పుటాకార వక్రరేఖ అండి. ఫస్ట్ పుటాకార వక్రరేఖ అనుకుంటే ఏంటంటే మనం ఫస్ట్ అభ్యసించినవి నెక్స్ట్ అభ్యసించినప్పుడు హెల్ప్గా ఉండేదాన్ని, అప్పుడు ఆ వక్రరేఖ అనేది పైకి వెళ్తూ ఉంటుంది, దాన్ని పుటాకార వక్రరేఖ. అలా కాకుండా పూర్వ జ్ఞానం మళ్ళీ తిరిగి పొందడాన్ని పుటాకార వక్రరేఖ అనేది ఉంటుంది, అది ఫాలో స్పీడ్గా ఉంటుంది, దాన్ని పుటాకార వక్రరేఖ అంటారు. సొంత ఆనందం కోసం పనిచేయడం ఏ రకమైన ప్రేరణ అంటే అంతర్గత ప్రేరణ అవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రము పాడేరండి. వ్యవసాయానికి ఉపయోగించే భౌతిక పెట్టుబడి వచ్చేసి పొలము. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రానికి చెందని స్వతంత్ర సమరయోధులు. ఆంధ్ర రాష్ట్రానికి చెందని స్వతంత్ర సమరయోధులు వచ్చేసి సరోజినీ నాయుడు. భాషాదుల్, ఇది భాషాదుల్ అండి. భాషాదుల్ ఘన విభజన రగణం వస్తుంది. నెక్స్ట్ ఉపస్థిర దేని నుండి దేనికి రక్తాన్ని సరఫరా చేస్తుంది? ఉపమావాచకం గురించి ఒక బిట్ అయితే అలంకారాల్లో ఉపమావాచకం గురించి బిట్ అయితే అడగడం జరిగింది. ఎక్కువ సద్గుణాలు కలిగిన వ్యక్తి అని అర్థము. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఆన్సర్ అనేది రాయొచ్చు. వేరే వారు రాసినది తన సొంత మాటల్లో చెప్పేదాన్ని ఏమంటారంటే అనువాదం అనేసి అంటారండి. అవగాహన కలిగిన విషయంపై
2 విషయాలు మాట్లాడడం ఏమవుతుంది అంటే ఉక్త రచన అవుతుంది. అవగాహన, ఒక విషయంపై అవగాహన కలిగినట్లయితే దాని మీద మనం ఒక 2 నిమిషాలు మాట్లాడినట్లయితే దాన్ని ఉక్త రచన అనేసి అంటారండి. స్పీచ్ పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచనం ఇచ్చింది హాకెట్. స్త్రీలను గురించి తెలిపే వాచకం వచ్చేసి మహతి వాచకము. షడ్భుజిలో సౌష్ఠవాల సంఖ్య వచ్చేసి 6. క్రింది వానిలో గౌణ లక్షణాలు ఏవి? మనకు ప్రైమరీ అండ్ సెకండరీ లక్షణాలు ఉంటాయండి. ప్రాథమిక అవసరాలు లేదు, గౌణ అవసరాలు. ప్రాథమిక అవసరాలు ఫుడ్, అదేవిధంగా నిద్ర, ఇవి ఉంటాయి. దాంట్లో మనకు కానిది ఏవి గౌణ లక్షణాలు ఏవి అనేసి అడిగారు. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే ప్రక్రియ ఏది అనేసి అడిగాడు. మూల్య. నెక్స్ట్ వచ్చేసి త్రిభుజ కోణంలో ఒక కోణం ఇచ్చి అది తెలియదు. నెక్స్ట్ రెండో కోణం వచ్చేసి దానికంటే 24 డిగ్రీలు తక్కువ అనేసి అడిగాడు. ఆ 2 కోణాలు కూడా పూరక కోణాలు అయితే చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ కోణం ఎక్స్ అనుకుంటే రెండవ కోణం వచ్చేసి x-24గా తీసుకోవాలి. దాన్ని క్యాలిక్యులేట్ మొత్తం అన్నాడు కాబట్టి 90 డిగ్రీస్కి ఈక్వల్ చేసుకుంటే ఫస్ట్ ఎక్స్ వచ్చేసి మనకు 57 వస్తుంది. అదేవిధంగా వై వాల్యూ వచ్చేసి 33. రెండు కూడా 90 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ వాల్యూ 57, వై వాల్యూ వచ్చేసి రెండవ కోణం వచ్చేసి 33 డిగ్రీస్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ చూసుకోండి, అది ఎక్కడ ఇచ్చింది అక్కడ. నెక్స్ట్ సక్సెస్కి ఆపోజిట్ అంటే యాంటోనిమ్ అడిగాడు. ఫెయిల్యూర్ అండి. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం అనేసి అడిగాడు. 8 అవుతుంది. పెన్నా నది ఏ జిల్లాలో ప్రవహించదు అనేసి అడిగాడండి. నంద్యాలలో ప్రవహించదు. టైలర్ మిషన్లో సూది యొక్క చలనం ఏ చలనం ఉంటుందంటే డోల్నాల్ చలనం అనేది ఉంటుంది, కిందికి మీదికి. సో అది ఏ చలనం అనేసి అడిగాడు. ఇవి మార్నింగ్ సెక్షన్లో అడిగిన బిట్స్. అప్డేట్ అయితే ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇచ్చిన బిట్స్ కూడా తొందరగానే వీడియో చేస్తానండి. పేపర్ అయితే చాలా డిఫికల్ట్గానే వచ్చింది. ప్రజెంట్ అయితే చదివిన వాళ్ళకు కూడా కొంచెం పేపర్స్ డిఫికల్టీ స్థాయి అనేది బాగానే ఉంది. ఇంతకుముందు టెట్ కంటే ఇప్పుడు కొంచెం దాని లెవెల్ అనేది పెంచి ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇప్పటి నుంచి ఎస్టిమేట్ చేసుకొని డిఎస్సి అనేది డిసెంబర్లో ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారండి. ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.